బీసీల ఉద్యమం బీసీలు చేయట్లే, బీసీల ఉద్యమ టేకేదారులుగా ఓసీలు, బీసీల ముచ్చట ఓసీల నోట, కులగణన సర్వే నుంచి ఇదే తంతు, బీసీ ఉద్యమంలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కవితారావులకేం పని, ఏం పని? వాళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తుంటే బీసీ మేధావులు మౌనం ఎందుకు? సపడే కూర్చుంటారు కొంతమంది. బీసీ హక్కుల గురించి ఓసీలు అడగాల, బీసీ మేధావులు ప్రశ్నించరెందుకు? సబ్బండ బీసీ కులాల జనం ఆవేదన ఇదే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. జనరల్గా ఎవరికి కడుపును వస్తే వాళ్ళే గోళీలు వేసుకుంటారు, ఎవరి కడుపును వస్తే వాళ్ళే ఓమ బుక్కుతుంటారు. కానీ తెలంగాణ బీసీ ఉద్యమం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కడుపు నొప్పి బీసీలదైతే గోళీలు మాత్రం రెడ్లు రావులు వేసుకుంటున్నారు, వాళ్ళే ఓమ బొక్కుతున్నారు. మాకు కడుపునొస్తే మీకేం తిప్పలని అడగాల్సిన బీసీ మేధావులు మాత్రం కిమ్మనకుండా గుమ్మమంటున్నారు. అవును, ఇప్పుడు తెలంగాణ రాజకీయ వేదికపై బీసీ ఉద్యమం రూపంలో జరుగుతున్న తంతు ఇది. కులగణన సర్వే నుంచి ఇదే వ్యవహారం నడుస్తోంది. కులగణన సర్వే సందర్భంగా తమ మార్క్ రాజకీయాలు చూపించిన రెడ్డి, రావు లీడర్లు ఆ తర్వాత కూడా బీసీ ఉద్యమంలో వేలి పెట్టి బడుగు బలహీన వర్గాల మూమెంట్కు తామే అవసరమై అసలైన టేకేదారులమని అనే విధంగా వ్యవహారంగా వీరు తీరును ప్రదర్శిస్తున్నారు. కులగణన సర్వే సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి ఏం చేశారో అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాదు, ఆయన కేబినెట్ మినిస్టర్ కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వేలో ఆయన పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఇక్కడ ఓకే, కులగణన సర్వేలో ఆయన ఎంట్రీ తర్వాతే వివాదాలు పెరిగాయనే విమర్శలు వచ్చాయి. జానారెడ్డి కులగణన సర్వేలో బీసీల జనాభాను కావాలనే తగ్గించే ప్రయత్నం చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గొద్దనే ఉద్దేశంతోనే ఆయన బీసీ వర్గాల జనాభా లెక్కలను తగ్గించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో జానారెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక కులగణనపై అప్పట్లో క్యూన్యూస్ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా అనేక తప్పిదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆయన పైన. ఇక కులగణన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కులగణన ఆధారంగా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించి బీసీల పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు. అయితే ఆ 2 బిల్లులను కేంద్రం పక్కన పడేయడంతో మళ్ళీ కొత్తగా స్థానిక సంస్థలపై ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు. దీన్ని కూడా గవర్నర్ న్యాయ సలహా పేరుతో పక్కన పడేశారు. దీంతో బీసీలకు తానొక్కడనే న్యాయం చేయగలనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్టుకు చట్ట సవరణ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దీన్ని కూడా గవర్నర్ పక్కన పడేయడం గమనార్హం. అయితే బీసీల కోసం ఇంతలా తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు ఢిల్లీలో ధర్నాలు చేయడం లేదనే అంతు చిక్కని ప్రశ్న. అయితే వాస్తవానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు సొంతంగా 100 లోక్సభ స్థానాలున్నాయి. విపక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్పై ఒత్తిడి పెంచి తమ బీసీ ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో దారుణంగా వైఫల్యం చెందుతున్నారు. ఇక కవితారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఆమె ఏనాడు బీసీల గురించి అసలే ప్రస్తావించలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నది, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది. అయినా కానీ ఎన్నడూ కూడా బీసీల గురించి అన్యాయం జరిగింది, బీసీలకు ఇట్లా జరగాలని చెప్పేసి ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు బీసీ గౌడ ఆమెనే అయింది, బీసీ యాదవ్ ఆమెనే అయింది, బీసీ మున్నూరు కాపన్ ఆమెనే అయింది, బీసీ పటేల్ ఆమెనే అయింది, తర్వాత బీసీ ముదిరాజ ఆమెనే అయింది, బీసీ రజక ఆమెనే అయింది, బీసీ నాయ బ్రాహ్మణ ఆమెనే అయింది, అన్నీ ఆమెనే అవుతుంది. ఇప్పుడు అట్లుంటుంది అన్నమాట లెక్క. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఆమె ఏనాడు బీసీల గురించి అసలే ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీసీలకు ఆమె టేకేదారు అయినట్లు మాట్లాడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. వెలమ కులానికి చెందిన కవితారావు బీసీల కోసం ఉద్యమం చేయడమే విస్మయం కలిగిస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న బీసీ మేధావులు మాత్రం గమ్మునుండడం గమనార్హమని చెప్పేసి ఒక వ్యాసం కనిపిస్తూ ఉంది, ప్రత్యేక కథనం. కాబట్టి బీసీలు అందరూ 100% మేల్కొన్నారు, బీసీలు మేల్కొన్నారు కాబట్టి, బీసీలు చైతన్యమైనది కాబట్టి వీళ్ళందరూ కూడా మేము బీసీల పట్ల ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి గమనించాలి ఇదంతా కూడా.